Thank you for tuning into the faithful word spoken through Pastor Finney Abraham. We believe that the word of God will not only transform you into His image, but also encourage you and empower you to move forward. As you listen to this message, we pray that you realize that His grace is sufficient for you. నీవు ఒక్కడవే నన్ను ఆదరించి, నువ్వు ఒక్కడవే నన్ను బలపరిచి, నువ్వు నా నూనెతో అంటి నన్ను అన్ని చేసావు నాయనా అని చివరికి ఒక సాక్ష్యం చెప్తున్నాడు. అయ్యా, నీవు నా ఉన్నావు కాబట్టి, ఆ నిరీక్షణ నాకు ఉండబట్టి కృపాక్షేమములు నా వెంట పరిగెడుతున్నాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. యేసులో మాత్రమే నిరీక్షణ. మీ పక్కన వరకు చెప్పండి, యేసులోనే నిరీక్షణ. పరిస్థితులు ఎంత మారినా, ఎన్ని సంభవించిన లోకములో ఒకటి గుర్తుపెట్టుకో, యేసులో మాత్రమే నిరీక్షణ ఉంటుంది. కనుక దేవుని వాక్యం ఏంటంటే, దేవుని బిడ్డలారా, అంటే నేను ఇందాక చెప్పినట్టుగా ఆమె ఏమంటుంది అని అంటే, అయ్యా నా కుమార్తె దెయ్యము చేత పీడించబడుతుంది. పాజిటివ్గా ఉండవలసిన నా కూతురు నెగటివ్గా ఉంటుంది. పాజిటివ్గా నన్ను గౌరవించవలసి ఉంది, ఒక తల్లిగా నన్ను ప్రేమించవలసి ఉంది, నా మాట వినవలసి ఉంటుంది, నాకు లోబడవలసి ఉంటుంది. కానీ కంప్లీట్గా ఒక నెగటివ్ క్యారెక్టర్ ఆమెలోకి వచ్చేసింది. ఆ నెగటివ్ క్యారెక్టర్ మనకు తెలుసు ఎవరి వల్ల కారణం ఏంటండి చెప్పండి. ఏ ఆత్మ అంట? ఒక దెయ్యపు ఆత్మ. రిబెల్ చేసేది ఎప్పుడు కూడా దురాత్మే. సో ఈరోజు వాక్యం వింటున్న మనందరము, మన బిడ్డలు, ప్రత్యేకంగా యవన బిడ్డలు కూర్చున్న వాళ్ళందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనము నెగటివ్ క్యారెక్టర్ని దూరం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. నువ్వు ఎంత శక్తిమంతుడమైనా ఉండొచ్చు, మంచి సంఘములో ఉండొచ్చు, మంచి పేరెంట్స్ మధ్యలో పెరిగిన వ్యక్తి ఉండొచ్చు, నీకంటూ మంచి భవిష్యత్తు ఉందని కనబడుతున్న వ్యక్తి అయినా ఉండొచ్చు. కానీ నేను చెప్తున్నా, నీలో నెగటివ్ క్యారెక్టర్ వస్తే కనుక నిన్ను నీవే నీ గమ్యాన్ని నాశనం చేసుకుంటావు. ఈరోజు ప్రాకులాట అంతా మంచి గమ్యంకి వెళ్ళాలనే కదా చెప్పండి, అవునా కదా? నేను ఒక మంచి గమ్యానికి చేరాలి, నేను ఒక మంచిది సాధించాలి అనేదేగా నీ తపన. కానీ ఇఫ్ యు వాంట్ ఏ గుడ్ డెస్టినీ, ఒక మంచి భవిష్యత్తు కోరుకుంటూ, నీ భవిష్యత్తు కాపాడబడుతూ ఆశీర్వదించబడుతూ ముందుకు సాగాలి అని అంటే, నీలో ఏ క్యారెక్టర్ ఉండాలి? పాజిటివ్ క్యారెక్టర్ ఉండాలి. అందరూ చెప్పండి, ఏ క్యారెక్టర్? కానీ ఈరోజు పరిస్థితి ఏంటో తెలుసా? ఒక ఆయన అన్నాడు, డు నాట్ బైట్ ద ఫింగర్స్ దట్ ఫీడ్ యూ. నీకు భోజనం పెట్టి వేళ్లను కరవబాకు అన్నాడు. ఈరోజు భోజనం పెట్టి ఏళ్ళని కరుస్తున్నాయి. దాట్స్ కాల్డ్ నెగటివ్ క్యారెక్టర్. ఇంకొక ఆయన అన్నాడు, నెవర్ కిక్ ఆఫ్ ద ladder దట్ హెల్ప్ యూ టు క్లైంబ్. నీకు ఎక్కడానికి సహాయపడిన నిచ్చెనను తన్ని పక్కగా పాడేకు. స్తోత్రం చెప్పండి. ఈరోజు ఈ స్థితికి వచ్చావంటే నీకు భోజనం పెట్టిన ఏళ్ళు ఉన్నాయి, గుర్తుపెట్టుకో. ఈరోజు ఈ స్థితికి వచ్చావు అని అంటే నీకు నిచ్చెన వేసిన సందర్భం ఉంది. ఆ నిచ్చెన ఎక్కొచ్చావు, ఇప్పుడు ఆ నిచ్చెనే తన్నేస్తానంటావు, ఎక్కడ చేరతావు? ఒకసారి ఈ ఉదయకాలం మనం పరిశీలించుకోవాలి. నేను నిజంగా వాక్యాన్ని పట్టుకుని చెప్తున్నా, ప్రభు దగ్గర నేను వేడుకున్నా, ప్రభు చాలామందికి వాగ్దానాలు ఉన్నాయి, చాలా కుటుంబాలు ఆశీర్వదించబడవలసి ఉంది, చాలామంది నేనే స్వయంగా వాగ్దానాలు ఉన్నాయి, అనేకమైనవి సమీపిస్తున్నాయి, అందుకునేంత దూరం ఉన్నాయి. ఎందుకు ప్రభు అవి సాధించలేకపోతున్నారంటే, ప్రభు నాతో అన్నాడు, వారిలో నెగటివ్ క్యారెక్టర్ ఉంది అన్నాడు దేవుడు. చెప్పండి, ఏ క్యారెక్టర్ ఉంది? నెగటివ్ క్యారెక్టర్ ఉంది అన్నాడు. ఈ నెగిటివ్ క్యారెక్టర్ కలిగిన వాడు లోకస్తుడు కాదు, ఒక మంచి వాతావరణంలో పెరిగేవాడే, మంచి సహవాసంలో ఉన్నవాడే, తనను బలపరిచి అద్భుతమైన గమ్యానికి తీసుకెళ్ళిన రిలేషన్షిప్లో ఉన్నవాడే. అయినప్పటికీ కూడా సమస్తమును కోల్పోవడానికి గల కారణం ఏమిటి చెప్పండి? తన లోపల నుంచి వచ్చిన ఏ క్యారెక్టరు? నెగిటివ్ క్యారెక్టర్. చేతులెత్తి ఒకసారి బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ ఉదయకాలంలో ఆ విషయం నుంచి విడుదల పొందాలి. మనం కేవలం యవనస్తులు మాత్రమే కాదు, తల్లిదండ్రులైన మనం కూడా పొందాలి. ఎందుకంటే మన నెగిటివ్ క్యారెక్టరే మన బిడ్డల్ని ఎఫెక్ట్ చేస్తుంది.
బైబిల్ మీరు చదవండి, అనేక మంది చూపించిన నెగిటివ్ క్యారెక్టరే బిడ్డల మీదకి వచ్చినట్టుగా వాక్యంలో మనకు కనబడతా ఉంది. నీ ప్రవర్తన ఎలా ఉంది ఉదయకాల సమయంలో ఆలోచించుకోవాలి. ప్రభు అంటాడు, ఒక పాజిటివ్ క్యారెక్టర్ను కలిగి ఉండాలి. పాజిటివ్ క్యారెక్టర్ కలిగిన మనుషుల్ని బైబిల్లో చూడు, వారు దేవుని చేత ఎంతో దీవించబడ్డారు, దేవుని చేత ఉన్నతమైన స్థితిలోనికి వారు వెళ్ళారు. కారణం ఏంటంటే వారిలో ఏ క్యారెక్టర్ ఉంది? పాజిటివ్ క్యారెక్టర్ ఉంది. యేసు నామములో మన సంఘములోంచి నెగిటివ్ క్యారెక్టర్లు తొలగిపోవునుగాక. మనుషులు తెలియక ఈరోజు దేవుడు తన జ్ఞానంతో నేర్పిస్తున్నప్పుడు నేర్చుకుంటే నువ్వు దీవించబడతావు. హల్లెలూయా చెప్పండి. అందుకే ప్రభు అంటాడు, నా జనులు జ్ఞానము లేక నశించిపోతాం. ఒక 2-3 ఎగ్జాంపుల్స్ నేను మీకు బైబిల్లోంచి చూపిస్తాను. ఆ నెగిటివ్ క్యారెక్టర్ ఎంతగా ఎఫెక్ట్ చేస్తుంది అనేది ఒకసారి 2-3 ఉదాహరణలు బైబిల్లోంచి మీకు చూపిస్తున్నప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. ఉదాహరణ, అబ్రహాముతో పాటు కూడా నడిచిన ఒక వ్యక్తి ఎవరు చెప్పండి? లోతు. ఆ లోతు జీవితాన్ని మనము ఆలోచించుకుంటున్నప్పుడు, లోతు తన జీవితంలో మనం చూసినట్లయితే తన గమ్యాన్ని పోగొట్టుకున్న వాడిగా మనకి కనబడతా ఉన్నాడు. తన గమ్యం నాశనం అయిపోవటానికి గల ప్రాముఖ్యమైన కారణం ఏమిటంటే, ఏమవుతున్నాడు అని అంటే, అతిగా ఆశపడుతూ, గొడవ పడుతూ, తాను ఏ అధికారము కింద ఉన్నాడో ఆ అధికారానికి విలువ ఇవ్వలేక ఆ చూపించిన నెగిటివ్ క్యారెక్టర్ ఏం జరిగిందని అంటే, లోతు జీవితంలో భయంకరమైన నష్టాన్ని తీసుకొచ్చింది. స్తోత్రం చెప్పండి చేతులెత్తి. మనకు తెలుసు, దేవుడు అబ్రహాముని పిలుచుకున్నాడు. ఉన్నతమైన పిలుపుని పిలుచుకొని అబ్రహాముకు కావలసిన ఆశీర్వాదములన్నీ పలికి అబ్రహాము నడిపిస్తుంటే, అబ్రహాము తనతో పాటు ఎవరిని జతపరుచుకున్నాడు? లోతును జతపరుచుకున్నాడు. వీరిద్దరు కూడా బాగానే ఉన్నారు. వెళుతూ ఉండగా ఒకానొక రోజున ఈ అబ్రహాం ఎంత మంచివాడు చూడండి, ఈ స్థలాన్ని చూపించన్నాడు, నీకేది నచ్చుద్దో అది నువ్వు తీసుకో అన్నాడు. లోతు వెంటనే ఏమనాలో తెలుసా? ఏమనాలి? అయ్యా, నిన్ను దేవుడు పిలుచుకున్నాడు, నువ్వు నన్ను నీ గ్రూప్లో జాయిన్ చేసుకున్నావు, నేను కోరుకుంటావేంటయ్యా? నువ్వు కోరుకొని నీకు నచ్చింది తీసుకొని మిగిలింది నాకు ఇవ్వని చెప్పాలి. అవునంటారు కదా, అది కరెక్టా కదా? కానీ ఏం చేశాడు? లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతం అంతటిని చూచెను. అయితే మనకు తెలుసు ఏమైంది? బాగా నీరున్నది, శ్రేష్టమైనది తీసేసుకొని ఎండిపోయిందంతా ఎవరికి ఇచ్చాడు? కానీ తాను ఎన్నుకున్న ప్రదేశంలో ఆల్రెడీ అది దేవుని చేత ఏమైంది చెప్పండి? శపించబడిందన్న సంగతి అతనికి తెలియదు. ఏదో అనుభవించాను, ఏదో సాధించాను అని అనుకున్నాడు. కానీ మనకు తెలుసు ఆ గొడవ కూడా ఎందుకు వచ్చింది చెప్పండి? వారి మధ్యలో గొడవ ఎందుకు వచ్చింది? వారి మధ్యలో ఉన్న పని వాళ్ళు. చూసారా, దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, ఉదయకాలం నీతో దేవుడు ఎందుకో మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో నెగటివ్ క్యారెక్టర్ చూపించి ఒక అధికారం కింద లోబడకుండా, ప్రభు నిన్ను నడిపిస్తున్న నడిపింపులో వెళ్లకుండా, గొడవ పడుతూ ఏమండి, లేకపోతే అతి ఆశ కలుగుతూ నువ్వు చేసేది ఏదైనా నీకు నష్టాన్ని కలిగిస్తుంది. లోతు జీవితంలో భయంకరమైన నష్టం వచ్చినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఎంతటి నష్టం అంటే, తన్ను తాను నష్టపరుచుకొని కుటుంబాన్ని కూడా నష్టపరుచుకున్నాడు. నువ్వు చేసేది ఏదైనా నీకు మాత్రం అయిపోవట్లేదు, నీ తర్వాత కూడా అది ఎఫెక్ట్ ఇస్తూ ఉంది. యాకోబు 3:16 చూడండి ఒకసారి. యాకోబు 3:16 ఒకసారి చదువుదాం. ఏలయనగా మత్సరములు, వివాదములు ఎక్కడ ఉండునో అక్కడ ప్రతి అల్లరియు నీచ కార్యమును ఉండును అంటున్నాడు. ఈరోజు నా ప్రభు మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, నాకు ఒక మంచి గమ్యం కావాలి, నేను మంచిగా దీవించబడాలి అని కోరుకునే ఏ వ్యక్తికైనా నేను చెబుతున్నానో, ఈ రోజున గొడవ పడడానికి ఇష్టపడితే సామెతల గ్రంథంలో చాలా అద్భుతంగా రాశాడు. వాటి గురించి చూడండి. 11వ అధ్యాయము 3వ వచనం చూడండి. సామెతల గ్రంథం, యథార్థవంతుల యొక్క యథార్థత వారికి త్రోవ చూపించును, ద్రోహులు యొక్క మూర్ఖ స్వభావము వారిని ఏం చేయునంట? పాడు చేయును. చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. యవన బిడ్డలందరికీ చెప్తున్నాను, చేతులు ఎత్తుకొని, నీకు మంచి వాగ్దానం ఉంది, మంచి గమ్యానికి వెళ్ళాలని ఎంతో ఆశపడుతున్నావు. కానీ మరలా చెప్తున్నాను, భోజనం పెట్టిన వేళ్లను కరవకూడదు.
నీకు సహాయము చేసిన తల్లిని బాధపరచకూడదు, తండ్రిని నీవేం చేయకూడదు, నిన్ను పెంచిన వారిని బాధపరచబడదు. నీకు సహాయం చేసి వస్తుంటే నాకు వద్దులే అని రెసిస్ట్ చేయి బాగు. ఇంతవరకు సహాయం చేయబట్టి ఈ స్థితికి వచ్చావు, ఇంతవరకు లేపబట్టి ఈ స్థితికి వచ్చావు, ఇప్పుడు నాకు వద్దు అనబాగు. ఇక్కడ వరకు తీసుకురాకపోతే ఈ పరిస్థితి నీ జీవితంలో వచ్చేది కానే కాదు. చేతులు ఎత్తి ఒకసారి హల్లెలూయా చెప్తారా? లోతు తన జీవితంలో భయంకరమైన నష్టమును తెచ్చుకున్నాడు. ఏమండి, అబ్రహాముతో ఉన్న అబ్రహాము ఎంత దీవించబడ్డాడో అంతే లోతు దీవించబడాలిగా, అంతే భాగ్యములు తన పిల్లలు పొందుకోవాలిగా. చివరికి మనకి తెలుసు ఎంతటి ఘోరమైన పనులు జరిగినాయో, ఎలా నశించిపోయాడో వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. కారణం ఏంటంటే లోపలొచ్చిన నెగిటివ్ క్యారెక్టర్. హల్లెలూయా చెప్పండి. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. నెగిటివ్ క్యారెక్టర్ అంటే మనం దాంట్లో చాలా విషయాలు ఉంటాయి. రెండవది మనం చూస్తే 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 1 నుంచి 11 వచనాలు మనం చదివితే, సౌలు చనిపోయాడు. సౌలు చనిపోయిన తర్వాత ఒక అమాలేకీయుడు ఏం చేశాడు అని అంటే, దావీదు దగ్గరికి వచ్చేసి ఏమంటున్నాడు తెలుసా? దావీదు అప్పటికే చాలా బాధలో ఉంటే, అంటే పరిస్థితిలో ఉంటే, దావీదు దగ్గరికి వచ్చి అంటున్నాడు, దావీదు నీ మీద శత్రువుగా ఉన్నాడు చూసా సౌలు, నేను చంపేశా. ఏంటంట? నా వైపు చూడండి, ఏమంటున్నాడు? నేను చంపేశాను, ఇదిగో చంపేశాను అంటున్నాడు. అంట ఎంతగా ఆయన ఏం చంపలా. సౌలు ఆ యుద్ధంలో ఇంకా అయిపోయింది పరిస్థితి అన్నప్పుడు తానే తన యొక్క ఖడ్గం మీద పడి చచ్చాడు. అవునా కదా? అలా చనిపోయినోడిని మాయమాటలు చెప్పి, అబద్ధాలు చెప్పి ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు తెలుసా? దావీదు దగ్గరికి వచ్చి ఇంప్రెషన్ క్రియేట్ చేసుకొని దావీదుని మెప్పు చేసి, నేనే పని చేశా, నేనే నీకు సహాయం చేశాననేది క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేశాడు. అబద్ధాలతో. నెగిటివ్ క్యారెక్టర్లో ఉండే నెక్స్ట్ లక్షణం అబద్ధాలు ఆడడం. ఏంటి అబద్ధం? ఏదో ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేసుకుంటానికి. మనము ఏదో ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేసుకుంటానికి కొన్నిసార్లు అబద్ధాలు ఆడుతున్నాం. ఈరోజు చాలామంది మనం చూడండి, అందుకనే కొన్ని మనం చదువుకోకపోయినా చదువుకొని సర్టిఫికేట్లు పెడతాం మనం. అందుకే చాలా ఇంటర్వ్యూల్లో ఈ రోజున ఇక్కడ కాబట్టి పని అవుతుంది, వేరే దేశాల్లో అయితే పని అవ్వదు, దొరికిపోతాం. నేనేమంటున్నాను తెలుసా? చేతులు జోడించి ఇక్కడ ఉన్న విశ్వాసులకు చెప్తున్నాను, అబద్ధాలు ఆడించి ఏ పొజిషన్ నీకు అవసరం లేదు, అబద్ధాలు ఆడి ఏ ఆశీర్వాదం నీకు అవసరం లేదు, అబద్ధం ఆడి ఏది నువ్వు కోరుకోవద్దు. దేవుడు నీకు అవ్వాలనుకునే దేని గురించి నువ్వు అబద్ధాలు ఆడి ఇంప్రెస్ చేసి తెచ్చుకోవద్దు అంటే నేను అవసరం లేదు అది నీకు. సామెతల గ్రంథం 18వ అధ్యాయము 21వ వచనం చూడండి. దాని యందు ప్రీతి పడువాడు దాని ఫలమును తినును. దేవునికి స్తోత్రం కలుగుగాక. మనం ఈ చెప్పిన మాటలు కూడా ఒకసారి చదవండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. 2వ సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనం. దావీదు ఆ వార్త విని తమ వస్త్రములను చింపుకొనెను, అతని యొద్ద ఉన్న వారందరూ అలాగే చేశాను. సౌలును యోనాతాను యెహోవా జనులు ఇశ్రాయేలు ఇంటి వారిని యుద్ధములో కూలి ఉన్నారని వారిని గురించి దుఃఖపడుచు ఏడ్చుచు సాయంత్రం వరకు ఉపవాసం ఉండిరి. తరువాత దావీదు నువ్వు ఎక్కడి నుండి వచ్చితివని ఆ వార్త తెచ్చిన వానిని అడుగగా, వాడు నేను ఇశ్రాయేలు దేశము నివసించు అమాలేకుడగు ఒక కుమారుడను. అందుకు దావీదు భయపడక, యెహోవా అభిషేకించిన వాడిని చంపుటకు నీవేళ అతని మీద చెయ్యెత్తితివి? యెహోవా అభిషేకించిన వాడిని నేను చంపితనని నువ్వు చెప్పితివే, నీ నోటి మాటే నీ మీద సాక్ష్యము గనుక నీ ప్రాణమునకు నీవే ఉత్తరవాది అని వానితో చెప్పెను. చెప్పి తనలో ఉన్న వారిని పిలిచి, నీవు పోయి వానిని చంపుమనగా అతడు వానిని కొట్టి చంపెను. 10వ వచనం చూడండి. అతడు, నా ప్రాణం ఇంకా నాలో ఉన్నది కానీ తల త్రిప్పు చేత నేను బహు బాధపడుచున్నాను, నీవు నా దగ్గర నిలబడి నన్ను చంపమని సెలవుగా. ఇలాగ పడిన తర్వాత అతడు బ్రతకడని హెచ్చించుకొని అతని దగ్గర నిలిచి అతని చంపి తిని, తరువాత అతని తల మీద ఉన్న కిరీట హస్తంకరని తీసుకుని నా ఏలువను నీ యొద్దకు వాటిని తెచ్చి ఉన్నానని నేను. చెప్పండి, ఇదంతా నిజమా అబద్ధమా? మాట్లాడలే మీరు. ఈ చెప్పేవాడు కథ అంతా నిజమా అబద్ధమా? ఇతడు చంపాడా? చంపలా. నేనే చేశాను ఫుల్ స్టోరీ చెప్పుకొచ్చాడు. ఇంప్రెషన్ తెచ్చుకుంటాయి. ఏ ఇంప్రెషన్ కావాల్సా డిప్రెషన్ అయింది. హల్లెలూయా చెప్పండి.
అర్థమైందా? చాలాసార్లు అంతే, మనం ఇంప్రెస్ చేయాలనుకుంటాం, అది డిప్రెషన్ అవుతుంది. ఇంత స్టోరీ చెప్పిన తర్వాత దావీదు అంటున్నాడు, అసలు నువ్వెవడరా చంపటానికి అన్నాడు. అభిషేకించిన వాడిని ముట్టుకుంటానికి నువ్వెవడు, ఈయన చంపేండి రా అన్నాడు. లేనిపోయింది తెచ్చుకున్నాడు. ఇప్పుడు హల్లెలూయా చెప్పండి. అనుకున్నది ఏంటి, ప్లాన్ చేసుకున్నది ఏంటి, ఎక్కడికి వెళ్ళాలనుకున్నాడు. చూసారా, ఒక నెగటివ్ క్యారెక్టరు ఎప్పుడు కూడా నువ్వు సాధించాలనుకునే గమ్యాన్ని అది తీసివేస్తుంది. ఇంకా చాలా ఉదాహరణలు మనకు బాగా తెలుసు. ఆకాను ఉన్నాడు. ఆకాను కూడా తాను చేసిన పని ఏమిటి అని అంటే, దొంగిలించి అబద్ధమాడి మొత్తం జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. అద్భుతమైన విజయం అయిన తర్వాత దేవుడు యెహోషువతో చెప్పాడు, మీరు అక్కడికి వెళ్ళి తెచ్చుకున్నప్పుడు ఏమీ తీసుకురాబాకండి, అపవిత్రమైన ఏమీ తేకండి అని దేవుడు చెప్పినప్పుడు ఏది ముట్టుకోవద్దని చెప్తే ఆకాను తీసుకొచ్చి ఏం తెలియనట్టుగా ఉండిపోయాడు. చివరికి దొరికిపోయాడో లేదో చెప్పండి. దొరికిపోయి దేవుని శాపమునకు గురైన వాడిగా మనకి కనబడుతున్నాడు. ఆ శాపానికి గురైనప్పుడు మీరు అనొచ్చు, లూకాసు వార్తలో ఉంది చూడండి, 12వ అధ్యాయము 15వ వచనములో ఒక అద్భుతమైన మాట రాస్తుంది. ఆయన వారితో ఏ విధమైన లోభమునకు ఎడమియ్యక జాగ్రత్త పరుడి, ఒకని కలిమి విస్తరించుట వారి జీవమునకు మూలము కానేరదని. ఇప్పుడు చూడండి, ఆకాను తాను దొంగిలించి చేసిన పనికి ఎందుకు కుటుంబానికి ఎఫెక్ట్ అయింది అని అంటే, ఫ్యామిలీ సపోర్ట్ చేసింది కాబట్టి. సపోర్ట్ చేశారు. పోని పొరపాటు జరిగిన తర్వాత అయినా చెప్పారంటే అప్పుడు చెప్పలా, అయ్యా మా ఆయన తెలియకుండా చేశాడు క్షమించయ్యా అని చెప్పిన సందర్భం కూడా లేదు. నేను ఒకటి చెప్తున్నాను, ఉదయకాలం దేవుని సన్నిధానంలో నెగటివ్ క్యారెక్టర్ ఏమిటి అని అంటే ఇదే, దొంగిలించడం. నీది కానిది ఏది నీ ఇంట్లోకి వచ్చినా నీకున్నదంతా పోతుంది. నా మాటలు మీకు నచ్చవు, నేనేం చేయలేను. మరి నేనేం చెప్పా, నీకు కానిది ఏది ఇంట్లోకి తెచ్చుకున్నా నీకు ఉన్నదంతదే పోతుంది. ఉన్నదంతది నీకు రావాల్సి తెచ్చుకున్నది కూడా పోతుంది. దేవుని వాక్యం చెప్తుంది. అందుకన్నాడు, ఈ నెగటివ్ క్యారెక్టర్స్ అన్నీ మనకు వద్దు. దేవుడు ఇచ్చిన దాంట్లో సంతోషిద్దాం. దేవుడు విస్తరింపచేసిన కొలది దేవుణ్ణి స్తుతిద్దాం. ఏది అతిగా ఆశపడి తెచ్చుకోవలసిన అవసరం లేదు. ఇక్కడ అంటున్నాడు, దొంగిలిస్తున్నారు, అబద్ధం ఆడవలసి వస్తుంది. ఈరోజు చూడండి, చాలామంది అబద్ధాలు ఆడి అప్పులు తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు. ఈరోజు దొంగిలించడమే, దేవుని సొమ్ము దొంగిలించడం, దేవుని సమయాన్ని దొంగిలించడం. దైవజనులు ఏమంటే మన ప్రతి చోట దొంగతనం చేసి ఏదో ఒక రకంగా ముందుకెళ్ళిపోదామనుకున్నాం, జీవితం సాగదు. 4 అబద్ధాలు చెప్పేసి నువ్వేదో అయిపోదాం అనుకున్నావు, సాగదు నీ జీవితం. నేను అందుకే ఇక్కడ రాసుకున్నా, నీది కానిది నీకు కలపటానికి కాదు వచ్చేది, నీకున్నది తీసివేయటానికి. ఏదేను తోటలో దేవుడు అన్నాడు, అన్నీ నీది, ఒకటి మాత్రం తెచ్చుకోవద్దన్నాడు. ఏంటది? మాట్లాడట్లే మీరు. ఏదైనా తిను, అన్నీ నీయే, ఫ్రెష్ అన్నీ నీయే, కానీ ఒకటి మాత్రం తెచ్చుకోవద్దన్నాడు. వీళ్ళు ఏం చేశారు? నెక్స్ట్ ఏంటి చెప్పండి? నెక్స్ట్ ఏంటి? ఉన్నదంతా పోయింది. వద్దన్నా తెచ్చుకున్నాక ఏమైంది? ఇంకా తినే ఛాన్స్ కూడా లేదు. గెట్ అవుట్ అన్నాడు బయటికి. అసలు ఇందులో ఒక్కటి కూడా ఇంక పట్టుకోవడానికి వీల్లేదు. మళ్ళీ మీరు రాకుండా ఉండడానికి కూడా దేవుడు ఏం చేశాడంట? చేశాడు. లోపలికి కూడా లేదు. కేవలము నీది కానిది తెచ్చుకున్నావు కాబట్టి. ఈ రోజున మనది కానిది ఏది మనకు రాకుండా ఉండును గాక. చేతులు ఎత్తి గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 11వ వచనం, న్యాయ విరోధముగా ఆస్తి సంపాదించుకునివాడు తాను పెట్టిన గుడ్లను పొదిగి కౌజు పిట్టల వలె ఉన్నాడు. సగప్రాయముల వాడు దానిని విడవలసి వచ్చును. అట్టి వాడు కడపటి వాడిని విడిచుచు అవివేకిగా కనపడును. ఎందుకంటే ఎక్కువ నేను చెప్పలేను. ఏమని రాస్తుంది? మరలా చదవండి. న్యాయ విరోధముగా ఆస్తి సంపాదించుకొనువాడు తాను పెట్టిన గుడ్లను పొదుగు కౌసు పెట్టవలే ఉన్నాడు. సగము ప్రాయములో వాడు దానిని విడువవలసి వచ్చును. అంటే పూర్తిగా అనుభవించడం. అంతేగా ఆ మాట అర్థం? పూర్తిగా దానిని అనుభవించడు.
దేవుడు ఎలాగైనా ఆశీర్వదిస్తాడండి మనం దేవునితో ఉంటే కనుక. మన వాక్యం చెప్పిన దైవ సాకులు అమెరికా దేశంలో బిజినెస్ చేస్తున్నారు. ఆయన ఏం బిజినెస్ అంటే డోనట్స్ అంటారు, తెలుసు కదా. వారి సాక్ష్యం వింటే చాలా ఆశ్చర్యం అనిపించింది. వారానికి 3 రోజులైతే ఇస్తారంట షాపు. ఎన్ని రోజులు? మనం ఆదివారం కూడా తీస్తాం. ఆదివారం పొద్దున పెద్ద బేరం తగిలిందంటే ఇక ఆదివారాలన్నీ సెలవే. ఇక ఆ తర్వాత మనం సెలవు తీసుకుంటాం. ICU చూడండి మీరు, ఉంటుంది కదండి ICU అని ఉంటుంది. ఎక్కడ? అది దానికి అర్థం ఏంటి తెలుసా? నేను నిన్ను ఇంకెక్కడ చూడండి ప్రభు, ఇక్కడైతే బాగా చూస్తా, ఇక్కడైతే నువ్వు నేనే, లోపల కూడా రానివ్వరు. 3 రోజులేనంట వ్యాపారం. మేము అడిగితే ఆయన ఏమన్నారు తెలుసా? 3 రోజులు వ్యాపారం చేస్తాం, 4వ రోజు విశ్రాంతి తీసుకుంటాం, ఒకరోజు దేవునికి ఇస్తాం, మళ్ళీ సోమవారం దాన్ని శుభ్రం చేసుకుంటాం, మంగళవారం కావలసినవి తెచ్చుకుంటాం, బుధవారం సిద్ధపరుస్తాం, 3 రోజులు అమ్ముకుంటాం. ఎంత బాగుంది క్రమం. ఆ బేకరీలో వస్తువులు కొనుక్కోవడానికి కిలోమీటర్ల నుంచి వస్తారంట. స్తోత్రం చెప్పరేటి. మనం ఏదో ఒక రకంగా సంపాదించాలి, అవసరం అయితే దేవుడిని నమ్మేస్తాం. హల్లెలూయా చెప్పండి. దేవుడిని నమ్మేస్తాం, సహవాసం నమ్మేస్తాం. ఏమండి, వచ్చే 50 రూపాయల కోసం అవసరమైతే ప్రార్థన మధ్యలో వెళ్ళిపోతున్నారు కొంతమంది. హల్లెలూయా చెప్పండి. నేను చెప్తున్నా, అది ఆశీర్వాదం కాదు. నువ్వెన్నని అనుకో. 6 రోజులు ప్లస్ మారో 7వ రోజు మధ్యాహ్నం నుండి సాయంత్రం దాకా వాడుకొని నీవు పొద్దున్న 2 గంటలు దేవుడికి ఇవ్వలేకపోతే నువ్వు ఎలా బాగుపడతావు? ఇదేనండి నెగటివ్ క్యారెక్టర్ అంటే. అది దేవునికి దేవుడు ఒక మాట చెప్తే లోపడకపోతే అదేగా డిసోబీడియన్స్. అది చేయకపోవడమే కదా అవిధేయత. నా పని నేను చేసుకుంటా, నువ్వు చెప్పేవాళ్ళ అదేగా అవిధేయత, తిరుగుబాటు అంటే. నేను నిన్న మొన్న ఒక చోట చదివా, తిరుగుబాటు చేతబడి 2 ఒకటేనంట. హలో రిబిలియన్ అండ్ విచ్ క్రాఫ్ట్ ఆర్ సేమ్ అన్నాడు ఒక ఆయన. చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, అందుకనే ఈరోజు అదే పతనం. మనుషులు చంపడానికి, వేరైపోవడానికి గల కారణం అదే. ఈ ఫాస్ట్ యుగంలో వాళ్ళంతా వెళ్ళిపోతే నేను ఎందుకు వెళ్ళలేను అని చెప్పేసి పోటీ పడే లక్షణాలు ఎక్కువైపోయింది. మనకున్న దాంట్లో సంతృప్తిగా జీవించడం నేర్చుకుందాం. దేవుడు వాగ్దానం చేసిన దేవుడు ఎప్పటికైనా మన ఆశీర్వదిస్తాడు. దానికి ఓర్పు కలిగి ఉంటే ఎంతటి స్థితికైనా దేవుడు మన తీసుకెళ్తాడు. అందుకు ఒక నెగటివ్ క్యారెక్టర్ మన లోపలికి తీసుకొచ్చి దొంగిలించి అబద్ధములాడి సాధించవలసింది లేదు దేవుని బిడ్డలకి, మనకు వద్దు. అందుకని జక్కయ్య యేసు దిగి వచ్చిన తర్వాత ఏం చేశాడు? అయ్యా, నేనేదైనా అన్యాయంగా తీసుకొని ఉంటే, నేను ఎక్కడైనా తెచ్చుంటే అవన్నీ నేను తిరిగి ఇచ్చేస్తాను ప్రభా. సో దేవుడు మన దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నాడు? పాజిటివ్ క్యారెక్టర్ కోరుకుంటున్నాడు. మనం అనుకున్న నెగిటివ్ క్యారెక్టర్లు చాలా ఉన్నాయి. చూసాం కదా, ఆకాను జీవితంలో ఏం కనబడుతుంది, అమాలేకుడి జీవితంలో ఏం కనబడుతుంది, లోతు జీవితంలో ఏమన్నా. ఇంకో మాట చెప్పిన, ఇంకా ఒకడు ఉన్నాడు యేసుతో పాటు ఉన్నవాడు. ఎవరు చెప్పండి? ఇస్కరియోతు యూదా. ఏం చేశాడు? కొద్దిపాటి డబ్బులకు ఆశపడి ఏమండి దేవునిని చివరికి అమ్మేశాడు, వదిలేశాడు. దేవుని దగ్గర నుంచి సంపూర్ణంగా దూరం అయిపోయాడు. లూకాసు వార్త 22వ అధ్యాయము 48వ వచనం చూడండి. నా మాటలు ముగిస్తాను. 22వ అధ్యాయం 48వ వచనం చూడండి. ముద్దు పెట్టుకొని నీవు మనిషి కుమారుని అనగా చాలు. అక్కడ ఏమంటున్నారు? ముద్దు పెట్టి అమ్మేశాడంట. ఎవరో? అయ్యి బాబు, నువ్వు ఎవరితో ఉన్నావయ్యా? నీకు మంచి లైఫ్ ఇచ్చే యేసుతో ఉన్నావు నువ్వు. ఎందుకు నీకు అత్యాశ లేనప్పుడు నీకు పెట్టాడు. నువ్వు ఓడిపోయినప్పుడు
నిన్ను అర్థం చేసుకుని భోజనం పెట్టిన దేవుడు ఆయన. నీకు ఎన్ని చేశాడు ఆయన, అన్ని చేసిన ఆయన్ని చివరికి కొద్దిపాటి అత్యాశకి నువ్వేం చేసావు చెప్పండి? దొంగతనం కోసం కొన్ని డబ్బులు ఆశపడి ప్రభువు నమ్మేసుకున్న పరిస్థితి. ఈరోజు ఇది వాస్తవం ఆత్మీయ లోకంలో. ఇంకోటి కూడా చెప్తాను, బైబిల్లో ఇంకొకడు ఉన్నాడు, మంచి వాగ్దానం కలిగిన వాడు, శక్తి కలిగిన వాడు, సామర్థ్యత కలిగిన వాడు, జీవితంలో ఎన్నో సాధించగలిగిన ఒక యవనస్తుడు జీవితాన్ని పాడు చేసుకున్నాడు. ఎందుకో తెలుసా? ఎందుకు? నెగిటివ్ క్యారెక్టర్. నాకు రాత్రి తెలిసింది వాక్యం చదువుతుండగా, కొత్త రోగం చూశాను నేను బైబిల్లో. కొత్త రోగం చెప్పరా ఏంటో? డయేరియా అని అన్నారు అందరూ. డయేరియా అంటే తెలుసు కదా. నేను వాక్యంలో కొత్తగా చదివాను, వెర్బల్ డయేరియా కూడా ఉంది, నోటి డయేరియా కూడా ఉంది. ఇప్పుడు కొంతమందికి అర్థమైంది ఏం డయేరియా అంటే. ఈ నోరు ఆగదేగా, మీకు అర్థమైంది కదా. ఆ డయేరియా వేరు, ఇప్పుడు మనుషులు బట్టి డైరీ ఇది. ఈ నోరు ఆగదో, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూనే ఉంటాడు. వాక్యం ట్యాబ్లెట్ పడినా పోదు. స్తోత్రం చెప్పండి. దాని వలన కీడు ఏంటో తెలిసినా పోదు. ఈ డైరీ ఆగట్లేదు, ఇది ఆగిపోవాలి వేళ. సంసోనికి అదే పట్టింది మనోడికి. రాంగ్ పర్సన్ దగ్గరికి వెళ్ళి కూర్చొని ఎక్కువ సమయం గడిపి నోటితో మాట్లాడిన మాటలే జీవితాన్ని నాశనం చేసినాయి. హలో యవనస్తుడా, రాంగ్ పర్సన్తో ఎక్కువ సమయం గడిపి నువ్వు జాగ్రత్త, జీవితం అంతమైపోద్ది. నీ రాంగ్ టైం అంతా కూడా ఏమవుతుందో తెలుసా? అనవసరమైన చాట్, అనవసరమైన టాకు, అనవసరంగా ఆమె కూర్చుని ఆమె దగ్గర ఎక్కువ సమయం గడిపిన సంసోను చివరికి దేవుడు చెప్పొద్దన్న సంగతి చెప్పేశాడు. తన బలాన్ని సమస్తమును తీసుకెళ్ళి శత్రువులో చేతిలో చెప్పి, ఎంతటి ఘోర పరిస్థితి అంటే చివరికి అన్నాడు, అయ్యా ఒక్క మారు మరలా నన్ను జ్ఞాపకం చేసుకొని నాకు మరలా తిరిగి నీ బలం ఇవ్వండి. ఒక్కసారి పుంజుకున్నాడు అంట. తన ముందు చేసిన వారికంటే ఎక్కువ దినమున చనిపోయారంటండి. చాలామంది యవనస్తులతో ప్రభు ఉదయకాలం మాట్లాడుతూ ఉన్నాడు. చేతులెత్తి హల్లెలూయా చెప్తారా? సామెతలు 13వ అధ్యాయం 3వ వచనం చూడండి. సామెతలు 13:3. తన నోరు కాచుకొనువాడు తన్ను కాపాడుకొనును, ఊరకొనగా మాట్లాడువాడు తనకు నాశనము తెచ్చుకొనును. కొంతమందికి నోరు, నేను చెప్పేదా, నోటి డయేరియా. కొంతమందికి నేను చెప్తున్నా, అందుకే నీకు ఆశీర్వాదం రాట్లా. స్తోత్రం చెప్తారా గట్టిగా? అన్నీ గమనిస్తూ ఉంటారు, వాళ్ళ జీవితాలు చూసుకోరు, వాళ్ళ పరిస్థితులు చూసుకోరు. అయ్యగారు ఏం చేస్తున్నాడు, ఎక్కడికి వెళ్ళాడు, ఎవరి పేరు తీసాడు, ఎవరి పేరు ఇట్టాడు. హల్లెలూయా చెప్పండి. తీసాడా? నిన్ను తీసాడు. ఆయన తీస్తాడు, కలుపుతాడు, అది దేవుడి చిత్తం. హల్లెలూయా చెప్పండి. అంటే వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడాలి, ఎవరో ఒకరు హానిపరచాలి. Thank you for taking your time and being with us. We believe you have been blessed, changed, encouraged, and empowered to live a fruitful life in Christ. Our address: Philadelphia Miracle Blessing Church, Elur, West Godavari District, Andhra Pradesh, India. Call for prayer 98498 97500 and 95504 33102. Watch YouTube for online Finney Faith.